ఈరోజు మనము ఫారం పోస్టింగ్ గురించి తెలుసుకుందాము. ఫారం పోస్టింగ్ ద్వారా మన వెబ్సైట్‌కి బ్యాక్ లింక్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు? ఇంకోటి బ్యాక్ లింక్స్‌ని ఎలా క్రియేట్ చేసి మన వెబ్సైట్ అథారిటీని ఎలా పెంచొచ్చు? ఫారం పోస్టింగ్ ఎలా చేయాలి? దానికి సంబంధించిన గురించి తెలుసుకుందాము. ఫారం పోస్టింగ్ అంటే ఏమి అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ క్వారా ఫారం పోస్టింగ్ వెబ్సైటు నెక్స్ట్ వచ్చిందనేసి ప్రతి ఒక్క ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ, ఏఎండీ కానీ, నెక్స్ట్ ఇంటెల్ కంపెనీ కానీ ఇలా వాటికి ప్రతి పెద్ద కంపెనీస్కి అంతా కూడా ఏముంటుంది ఫారమ్స్ అనేది ఉంటుంది అనమాట. ఫారమ్స్ అంటే ఏమి వాళ్ళ డౌట్స్ని వాళ్ళ క్లారిటీగా చేసుకోవడం అనమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఫారం పోస్టింగ్ అంటే ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ forum.microsoft.com అనేసి ఇదేమి మైక్రోసాఫ్ట్కి సంబంధించింది అర్థమవుతుందా. ఇవంతా ఏమి ఫారం పోస్టింగ్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాము, మై అకౌంట్ గాట్ హ్యాక్డ్, ఐ గాట్ ఇట్ బ్యాక్. బట్ ఇది చూసారా, దీన్ని ఏమి ఫారం పోస్టింగ్ అంటారు అనమాట. ఇలా ఫారం పోస్టింగ్ చేయడం వల్ల answers.microsoft.com ఇలా ఫారమ్స్ పోస్ట్ చేయడం ద్వారా కూడా నువ్వు బ్యాక్ లింక్ తీసుకోవచ్చు. వాటికి రిప్లై ఇవ్వడం ద్వారా కూడా నువ్వు బ్యాక్ లింక్ తీసుకోవచ్చు. యాంకర్ టెక్స్ట్ ద్వారా నువ్వు ఏం చేస్తావు అంటే ఫారమ్స్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తావు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇచ్చారు కదా మైక్రోసాఫ్ట్ ఏజెంట్. ఈ మైక్రోసాఫ్ట్ ఏజెంటే ఇచ్చాడు. ఇప్పుడు రిప్లై ఇచ్చాడు వన్ ప్రాబ్లంకి. ఇదేమి థ్రెడ్ అంటాం దీన్ని. ఇప్పుడు దీనికి ఇంకొకరు ఇచ్చి అంటారు అనమాట. అర్థమవుతుంది. చూడు, ఇతను ఇంకొక లింక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది చూడండి, అతను అడిగిన క్వశ్చన్కి ఇక్కడ అవుట్లుక్ వెబ్ అనే దీనికి ఒక లింక్ ఇచ్చాడు. ఇక్కడ కాంటాక్ట్ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ అనేసి ఇచ్చారు కదా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తానే మనకేమి ఇది వేరే లింక్ పోతుంది. ఇది వేరే లింక్ ఓపెన్ అవుతుంది. చూసారా, మైక్రోసాఫ్ట్.కామ్ది. సో నేనేమంటాను అంటే ఇప్పుడు మీకు ఫారం పోస్టింగ్ అంటే ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. ఇప్పుడు అలాగే నేను కోరా ఓపెన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ కోరాలో చూడండి, ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఇప్పుడు ఇది అనుకోండి, దీన్ని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను అనుకోండి, ఇతను చేసినటువంటి ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ ఆర్టికల్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, దీన్ని ఏమంటాము ఫారం పోస్టింగ్ అంటాం మనం. చూడండి, ఇతను ఇంత పెద్ద ఆర్టికల్ రాశాడు కదా. ఇక్కడ చూడండి, ద సీక్రెట్ ఆఫ్ కింగ్ ఆఫ్టర్ 188 6 minutes ముందు చేశాడు. అర్థమైందా? ఇది చూసారా, ఈ ఆర్టికల్ ని ఫారం లో సబ్మిట్ చేయడం అనమాట. దీనికి ఎంతమంది వచ్చారు? 24 views. ఇప్పుడు అలాగే నేను చేసినటువంటి ఆర్టికల్స్ మీకు చూపెడతాను ఒకసారి. చూడండి, 63 views వచ్చాయి లాస్ట్ 30 days. అదే ఆల్ టైం తీసుకుందాం, 37,000 views వచ్చాయి. అర్థమవుతుందా? అంటే మీ ఈ ఫారం సబ్మిషన్ వల్ల నేను చేసినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. చూడండి, క్వాంటమ్ బిట్ అంటే ఏమి అనేది. ఇప్పుడు క్వాంటమ్ బిట్ గురించి నేను ఇక్కడ ఆర్టికల్ చేశాను. మళ్ళీ ఏం చేశాను, ఇక్కడ పబ్లిష్ చేసిందని పోస్ట్ చేసిందని దాన్ని ఏం చేశాను, ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడ నేను ఒక లింక్ ఇచ్చాను అనమాట. అది ఎక్కడికి తీసుకెళ్తాంది, నా వెబ్సైట్కి తీసుకెళ్తాంది. ఇప్పుడు ట్యూటోరియల్స్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ ట్యూటోరియల్స్ కి తీసుకొచ్చింది క్వాంటమ్ కంప్యూటింగ్. ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ ఈ ఫారం పోస్టింగ్ ద్వారా ఇక్కడికి వచ్చిందని ఇప్పుడు క్వాంటమ్ బిట్ అంటే ఏమి దాని గురించి తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, వాట్ ఈస్ క్వాంటమ్ బిట్ అనేసి క్వాంటమ్ కంప్యూటింగ్ లో తెలుసుకోవాలనుకోండి, ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళకి నా ఆన్సర్ నచ్చిందంటే ఇప్పుడు చూడండి, దీనికి 11 views వచ్చాయన్నమాట. అర్థమవుతుందా? 11 views వచ్చాయన్నమాట. అలా అనమాట. దీన్నే మనం ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఈ వెబ్సైట్స్ కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవంతా ఫారం వరల్డ్ రిటైల్ మూమెంట్, ఇది సీనెట్, మైక్రోసాఫ్ట్, ఇలా వీటిని ఏమంటాము ఫారం వెబ్సైట్స్ అంటారన్నమాట. ఈ ఫారం వెబ్సైట్స్కి మిలియన్స్ లో ట్రాఫిక్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ చూడండి, ఎక్సెల్ షీట్ లో ఉంది 90 గిటబ్, cPanel, discord.com, ఇలా ఇవంతా ఫారం వెబ్సైట్స్ అనమాట. ఓకేనా? ఈ ఫారం వెబ్సైట్ లో ఇప్పుడు పోస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తాము, ఒక లింక్ అనేది ఇస్తాం అనమాట. ఆ లింక్ నే మనం ఏమంటాము బ్యాక్ లింక్ అంటాము. ఆ బ్యాక్ లింక్ ద్వారా యాంకర్ టెక్స్ట్ కీవర్డ్ యాజ్ ది యాంకర్ టెక్స్ట్ సో దట్ లింక్ ఈస్ మోర్ SEO ఆప్టిమైజ్డ్. అంటే ఆ బ్యాక్ యాంకర్ టెక్స్ట్ ద్వారా నువ్వేం చేస్తావు, నీ వెబ్సైట్ కి లింక్ అనేది తీసుకుంటావు. ఆ లింక్ తీసుకోవడం వల్ల నీకు దీన్నే మనం ఏమంటాం SEO ఆప్టిమైజ్డ్ అంటారు. దీని ద్వారా ఏమవుతుంది, వెబ్సైట్ అథారిటీకి బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే వెబ్సైట్ అథారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఆఫ్ యువర్ ఓన్ అండ్ స్టార్ట్ ఏ డిస్కషన్ ఆర్ షేర్ టాపిక్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. అర్థమైంది కదా. యూ క్యాన్ ఆల్సో పోస్ట్ రిప్లై టు థ్రెడ్ ఇన్ అదర్ సర్వీస్ రిలేటెడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫారమ్స్ దట్ అలో లింక్స్ ఇన్ యువర్ సిగ్నేచర్ విచ్ కెన్ క్రాల్డ్ బై సర్చ్ ఇంజన్స్. డూ ఫాలో ఫారమ్స్ అంటే ఇప్పుడు నేను ఇచ్చాను కదా, కానీ అది నాకేమి ఇక్కడ నో ఫాలో చూపెడుతుంది. డూ ఫాలో, నో ఫాలో గురించి నేను ఇంతకుముందు చెప్పాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని పోయిందని చూడండి. అర్థమవుతుందా? డూ ఫాలో, నో ఫాలో గురించి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మీకు డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ డూ ఫాలో, నో ఫాలో అనేది ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఫారం పోస్టింగ్ ద్వారా మీకు ఎలా మనం క్రియేట్ చేయవచ్చు అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఫారం పోస్టింగ్ కూడా మీరు దీని ద్వారా కూడా బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఏదో ఇప్పుడు తమిళనాడులో నేను 3000 ఆర్టికల్స్ చేశాను. దాంట్లో నాకు ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చాయంటే 10 or 20 వచ్చి ఉంటాయి. అవంతా డూ ఫాలో, మిగతా అవన్నీ నో ఫాలో బ్యాక్ లింక్స్ అనమాట.
ఈ బ్యాక్ లింక్ ప్రొఫైల్, ఆడిట్ యువర్ బ్యాక్ లింక్ ప్రొఫైల్ గురించి వీడియో చేశాను. మీరు ఈ సిరీస్ పూర్తిగా చూస్తుంటే మీకు అర్థమైంది కదా. ఫారం పోస్టింగ్ ఎలా చేయాలా ఏమి అనేది ఎగ్జాంపుల్ చూపెట్టాను అనమాట. నేను ఆ ఎగ్జాంపుల్ ద్వారా మీరు ఫారం పోస్టింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు కమెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ఫారంలో ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ లో ఏమి ఫారం పోస్టింగ్ చేసిన తర్వాత కమెంట్ చేస్తాను. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ వచ్చి రెడిట్ వచ్చిందనేసి నువ్వు ఒక పోస్ట్ చేసిన తర్వాత దాని కిందలో కమెంట్ చేస్తుంటారు. ఆ కమెంట్స్ లో కూడా నువ్వేం చేస్తావు, ఒక లింక్ ఇచ్చిందని నువ్వు ఆ వెబ్సైట్ కి తీసుకుంటావు. దాన్ని ఏమంటారు, మన ఫారం సిగ్నేచర్స్ అంటారు. కమెంటింగ్ ఆన్ ఫార్మ్స్ ఫర్ ది సైట్ పర్పస్ ఆఫ్ గెటింగ్ ఏ లింక్ బ్యాక్ టు దేర్ వెబ్సైట్. రెడిట్ లో మనం కామెంట్ చేసిన తర్వాత కమెంట్ లో మనం లింక్ ఇస్తాం చూసారా. సపోజ్ ఏదైనా ఒక క్వశ్చన్ ఆన్చాడు లేదా డిస్కషన్ అడిగాడు అనుకోండి, రెడిట్ లో మనం డిస్కషన్ లో పోయిందని కమెంట్ చేస్తాం. కమెంట్ చేసిన తర్వాత పెద్ద లింక్ ఉంటుంది. ఆ లింక్ లో మనం పెద్ద పోస్ట్ చేస్తాం. ఆ పోస్ట్ లో ఒక లింక్ అనేది ఇస్తాం అనమాట. దాన్ని మీ రెడిట్ ద్వారా నీ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ అనేది వస్తుంది. ఆ బ్యాక్ లింక్ ద్వారా ఏమవుతుంది, బ్రాండ్ పాపులారిటీ, విజిబిలిటీ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. ఆటోమేటిక్ గా పాపులారిటీ, విజిబిలిటీ పెరిగినప్పుడు నీ వెబ్సైట్ యొక్క అథారిటీ అనేది పెరుగుతుంది. ఈ వెబ్సైట్ అథారిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అర్థమైందా, కమెంట్ లో చేయడము అర్థమవుతుంది కదా, అలా అనమాట. ఇప్పుడు ఫారం సిగ్నేచర్, కమెంట్ లింక్ ఇవంతా ఏమి ఎగ్జాంపుల్స్ అనమాట. మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్ లోకి వెళ్ళినారంటే మీకే అర్థమవుతుంది ఎలా చేయాలా ఏం చేయాలనేసి. మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఏదైనా స్లోగా చెప్తానన్నా, నా టీచింగ్ నచ్చకపోయినా కూడా మీరు కమెంట్ చేయండి. నేను దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.